పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కలెక్టర్ చెదలవాడ నాగరాణితో కలిసి ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఇందులో భాగంగా విష్ణు కాలేజీ నుండి బీవీ రాజు సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతకు ఎవరికి వారు బాధ్యత వహించాలని రామాంజనేయులు అన్నారు. మన ఆలోచనలో మార్పు రావాలని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలన్నారు. మరోవైపు కనీసం రోజుకి 20 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎంతో మంచిదని రఘురామకృష్ణంరాజు చెప్పారు. అన్ని షాపుల వద్ద చెత్త వేసేందుకు డబ్బాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. భీమవరాన్ని అందమైన భీమవరం ఇక్కడ ఐ లవ్ భీమవరం అని పెట్టారు. బట్ ఎంతమంది లవ్ చేస్తున్నారో నాకు తెలీదు. నిజంగా ఐ లవ్ భీమవరం దిశగా వెళ్ళాలని, దానికి మీ విద్యార్థులందరూ కూడా స్ఫూర్తి ఉండాలని. ఈ రోడ్డు చూస్తే బీవీ రాజు గారి కాలేజీ ఎంత కృషి చేసింది భీమవరం అభివృద్ధికి అన్నదే తెలుస్తుంది. 6-7 ఇయర్స్ బ్యాక్ అసలు వెళ్ళలేకపోవాలి మేడం ఈ రోడ్లో. అటువంటిది అద్భుతంగా తయారు చేశారు. ఇటువంటి భీమవరం, ఇక్కడ ఉన్నలాంటి భీమవరాన్ని త్వరలో మనం అంజబాబు గారి నాయకత్వంలో చూస్తామని ఆశిస్తూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. దాంట్లో భాగంగా ఈరోజు మనం బీవీ రాజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి 3 కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీగా స్టూడెంట్స్, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రావడం జరిగింది. దీని ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే ప్రజలకి క్లీన్లీనెస్ మీద ఇంపార్టెన్స్ అనేది స్ప్రెడ్ చేయడం, అదేవిధంగా ఫ్యూయల్ ఇవన్నీ వాడి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా వారంలో కొన్ని రోజులన్నా కూడా సైకిల్ని వాడాలి. ఇక పర్యావరణ రహిత వాతావరణాన్ని నెలకొల్పే ఆలోచన కలగజేసేందుకే సైకిల్ ర్యాలీని నిర్వహించామని కలెక్టర్ నాగరాణి చెప్పారు. సైకిల్ వాడటం వలన వాహనాల కాలుష్య నియంత్రణతో పాటు వ్యక్తిగత దేహదారుఢ్యానికి ఉపయోగపడుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే సమాజం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.